దేశాలలో అంటే 33 దేశాలలో వారి యొక్క పలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి అదేవిధంగా మన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి ఈ కార్యక్రమానికి శుభాభినందనలు తెలియజేశారు. అదేవిధంగా ప్రముఖ క్రికెట్ ప్లేయర్స్ శ్రీ సునీల్ గవాస్కర్ గారు, శ్రీ సచిన్ టెండూల్కర్ గారితో సహా పలువురు ప్రముఖ క్రికెటర్స్, ఎంతోమంది ప్రముఖులు, ఎంతోమంది మన ఖమ్మం జిల్లాకు, మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సేవ చేయాలనే సంకల్పంతో ఉన్నారు. వారిని వేదికపైకి ఆహ్వానిస్తూ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రస్తుత మన జానకిం పరిణసత్కోదండదండం కరే ధ్యాయే భద్రాద్రి వైకుంఠరామం శ్రీ Srikanth and Raja Gapi, we are there in the front. అలాగే రామచంద్రాయ మంగళం పెద్దవారు అందరికీ కూడా ఇవాళ చాలా వినియోగించాలందరికీ తెలుసు. లాస్ట్ మంత్ నేను ఎక్కడైతే వేదిక పైన స్వామి బ్లెస్సింగ్స్తో ఇస్తాం, మన పదార్థాలు ఏదో చేయాలని చెప్పాం. అది నిజంగా సంకల్పం. స్వామి బ్లెస్సింగ్స్తో ఇవాళ చాలా శుభదినం. ఎందుకంటే సద్గురు స్వామి ఫస్ట్ టైం అంటే వారు రీసెంట్ కాలంలో పదార్థాలు జరిగినప్పుడు మా వారు మీకు మన బెంగళూరులో ఉంటారు స్వామి, బట్ 33 దేశాల్లో ఆపరేషన్ ఉందాక శశాంత్ గారు చెప్పినట్టు మీడియా మిత్రులు కూడా ఎందుకంటే మన ఫస్ట్ టైం మన రూరల్కి ఏదో చేయాలని కర్ణాటక గవర్నమెంట్ మనకి మీకు తెలుసో తెలీదు ఇక్కడ జరుగుతున్న ప్రతి చిన్న పిల్లవాడికి జరిగే ప్రతి మన బ్రేక్ఫాస్ట్ వాళ్ళ నుంచి వస్తున్న ఒకసారి అందరూ మీడియా వాళ్ళు కూడా అప్లోడ్ చేయాలి. మనైతే తెలియట్లా, మనకేమి పొలిటీషియన్స్ కనిపిస్తాయి కానీ అసెస్ చేసుకోవాలి కనిపించలేదు. అది వారి నుంచే సాధ్యం అవుతుంది. అలాగే ఎంతోమంది వారు మోదీ గారు కానీ లేకపోతే ప్రెసిడెంట్ గారు కానీ మన సునీల్ గవాస్కర్ గారు కానీ అలా చెప్తుంటే చాలా నాకు ఒక 1.5 years నుంచి స్వామి యొక్క కృప కలిగింది. చెప్తే నేను చెప్పాను స్వామి మీరు భద్రాచలం కూడా రావాలి. ఉచితంగా నడుస్తున్నది. దాని పక్కనే ఒక చిల్డ్రన్స్ హార్ట్ హాస్పిటల్, అది కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్నది. వచ్చే సమయంలో అది కూడా ప్రారంభం చేస్తాం. అలాగే ఎన్నో విధమైన హెల్త్ సెంటర్స్ కూడా ప్రారంభిస్తున్నాం. దీనికి కారణం ఒకటే, బాబా చెప్పేవారు రామసేవయే రామసేవ. శ్రీరాముని సేవ చేయాలంటే ఒక విధమైన పూజను, అర్చనలను, ఆరాధనను చేయవచ్చు. కానీ అందరిలో ఉండే ఆ రాముడు ఆకలి రూపంగా, అవిద్య రూపంగా ఉండే ఆ రాముడు, కష్టపడే రాముడిని మనము తృప్తిపరచాలంటే అందరి సేవలు మనం చేయాలనేది మాట. దాన్నే పురస్కరించి ఈరోజు శేషాద్రి గారు, తర్వాత రామస్వరూప్ గారు అందరితో కలిసి అది చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ప్రకారం సేవలు చేస్తూ వస్తున్నారు. అలాగే నందిని గారు కూడా నిన్న కలిసిన ఎంతో మాటలు చెప్పారు. భద్రాచలం కూడా మనం బాగా అభివృద్ధి పరచాలి. ఈ సంస్థ, ఈ దేవాలయం కూడా మంచిగా పెద్దగా పెరగాలని అందరి ఆశ. దానిలో నేను కూడా పాల్గొనాలని నాకు ఆశ. అది కూడా చాలా బాగా ఒక పుణ్య తీర్థస్థలంగా పెరిగి ఈ దక్షిణ అయోధ్య కావాలి. అందరి చోటు నుంచి అందరు రావాలి, దర్శనం చేయాలి. మందిరం ఉంది, మన రాముడు వారి గుడి ఉంది. భద్రాచలం అంటే రాముడు వారి చాలా ప్రతిష్టమైన గుడి. ఎక్కడ కాలేని కళ్యాణం, సీతారామ కళ్యాణం జరిగేది కూడా మన భద్రాచలంలోనే. దేశం మొత్తంలో కూడా ఈ సీతారామ కళ్యాణం జరిగేది మన భద్రాచలం గుడిలోనే. దాన్ని మనం ప్రమోట్ చేసుకోవాలి. మనం ప్రమోట్ చేయలేకపోతున్నాం. పోయిన 10 సంవత్సరాల్లో అంత వైభవంగా, అంత అనుకున్నంత కాలేదు. ప్రతి సంవత్సరం దాని ప్రతిష్ట
ఐఎమ్ సారీ టు టెల్ అబౌట్ ఇట్, కానీ దాని ప్రతిష్టాన్ని కొద్దిగా తగ్గుకుంటూ వచ్చింది. అది ఎప్పుడు అయినప్పుడు కూడా నాకు చాలా బాధ అనిపించింది. మన భద్రాచలం, మన ఖమ్మం జిల్లాలో ఉన్న మన రాష్ట్రంలో ఇంత మంచి గుడికి మనం ఏం చేయలేకపోయిన 10 సంవత్సరాలు. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు రామరాజ్యం వచ్చింది. కాబట్టి ఈ రామరాజ్యంలో మనం రాముల వారి గుడిని మనం కంపల్సరీగా డెవలప్ చేయాలి. అది భద్రి బ్రహ్మక్క గారు ఇంకా మన రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా దానిపై దృష్టి పెట్టారు. లాస్ట్ టైం వాళ్ళు వచ్చినప్పుడు కూడా దాని గురించి బాగా ఆలోచించారు కూడా. ఇంకా చేస్తామని ఈ రాముల వారి సమక్షంలో వాళ్ళు హామీ కూడా ఇచ్చారు. కాబట్టి మనం అందరం ఒక నిమిత్తం మాత్రమే ఇలా మనం అందరం కలిసి ఈ భద్రాద్రి దేవుడు రామాలయాన్ని మనం అభివృద్ధి చేయాలి. దాని దేశం మొత్తంలో మనం ఇక్కడ మన భద్రాచలంలో ఉన్న గుడిని మనం భారీ ఎత్తున చూసి దేశం మొత్తానికి మనం చూపించాలి. ఇక్కడ కూడా భద్రాచలంలో కూడా సీతారామ సమేత మన రాముల వారు విరాజమాన్ ఉన్నారని మనం చూపించాం. ఇంకా మీ అందరి సహకారం ఉంటే, మన స్వామి గారు కూడా చెప్పారు, వాళ్ళ సహకారం కూడా ఉంటుంది, మన ప్రభుత్వం ద్వారా కూడా సహకారం వస్తుంది. అట్లా ప్రజలు కూడా ఒక్కొక్క డ్రాప్ అంతా మీ సహకారం కూడా ఉంటే మనం ఈ పని చాలా బాగా చేసుకోగలుగుతాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మధుసూదన్ సాయి స్వామి వారు మనకి భద్రాద్రి రావడం చాలా విశేషం. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే భద్రాచలాన్ని ఎంతో అభివృద్ధి చేద్దాం అని నిన్న వారు అన్నారు. దానికి మరి ప్రభుత్వ పరంగా ఇటు వారి ఆశ్రమ పరంగా కూడా మనం చేయించుకోవడానికి మనందరం మిత్రులు, భక్తులు, భద్రాచల గ్రామస్తులు కూడా ముందుకు వచ్చి వారితో చేయించుకున్నట్టుగా మనం ముందుకు వద్దాం. అందుకని అందరికీ కూడా తెలియజేస్తున్నాను. సభాముఖంగా నందిని గారు చెప్పారు, అలాగే మన స్వామి గారు చెప్పారు. కాబట్టి వారి యొక్క ఆధ్వర్యంలో మన భద్రాచలాన్ని దేదీప్యమానంగా చేయించుకుందామని చెప్పి ప్రార్థిస్తున్నాం. ప్రియమైన 8TV ప్రేక్షకులారా, 8TV తాజా వార్తల నోటిఫికేషన్ మీ దరికి ఎప్పటికప్పుడు చేరాలంటే ఇప్పుడే 8TVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ తాజా వార్తల లింకును ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ క్లిక్ చేసి గంట బటన్ నొక్కండి. ఇక ఎంచక్కా తాజా వార్తలు మీకు చేరుతాయి.